భూపాలపల్లి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య రాజకీయ రంగు పులుముకుంటోంది. హత్య వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా తమ ప్రమేయం ఏదీ లేదని నిజానిజాలు నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు సీఎంఓ సైతం ఈ హత్యోదంతంపై ఆరా తీసింది. మరిన్ని వివరాలు చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అంతా చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా రాజలింగమూర్తి న్యాయ పోరాటం చేస్తున్నారు. దీంతో పాటు ఆయన అనేక ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో హత్య రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు రాజకీయ వివాదాలే కారణమా లేక వ్యక్తిగత కక్షలు కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా ఈ హత్యపై రాజలింగమూర్తి సతీమణి నాగవల్లి చేసిన ఆరోపణలు రాజకీయ వివాదాలకు దారితీస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ధర్నాకు దిగిన ఆమె పలువురుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఈ దారుణ కాండ వెనుక బీఆర్ఎస్ హస్తముందని ఆరోపించింది. పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఘటనపై గాంధీభవన్ వేదికగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని, వారికి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ హత్య ఘటనపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కాగా రాజలింగమూర్తి హత్యపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యతో బీఆర్ఎస్ పార్టీకి గాని తనకు గాని ఎలాంటి సంబంధము లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, హత్యా నెపాన్ని బీఆర్ఎస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొంతమంది వ్యక్తులు ప్రేరేపించి రాజలింగమూర్తి భార్యతో మాట్లాడించారని గండ్ర ఆరోపించారు. ఈ హత్యపై సిఐడితో సిబిఐతో విచారణ జరిపిన తమకేమీ అభ్యంతరం లేదన్నారు. రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. ఈ హత్య కేసులో ఇంకా ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదని చెప్పారు. హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని, మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని అన్నారు. రాజలింగమూర్తితో హంతకులకు భూతగాదాలు ఉన్నాయని, హత్యకు ఇతర కారణాల కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. రాజలింగమూర్తి హత్య కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ సంపత్రావు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.